కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ పై సీరియస్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ తెలంగాణ సంపదను దోచుకుందని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హెచ్సీయూ భూముల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు ఆది శ్రీనివాస్. వాస్తవం చెప్పి ఒప్పుకోక ఈరోజు కేటీఆర్ గారు తెర మీదకి వచ్చి ఏదేదో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడితే ఇక్కడికి వచ్చి సంజయ్ గారు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది చేతులు ఎత్తేసిరని చెప్పని ఎక్కడ చేతులు ఎత్తేసినాం, వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పరిపాలన చేస్తున్నాం చెప్తున్నారు. గతంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ వచ్చేటువంటి రాబడిలో 6,000 నుంచి 7,000కు వడ్డీ కడుతున్నాం. నాయన నీ బీఆర్ఎస్ పరిపాలనలో దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈరోజు అప్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకరు కూడా చేయకుండా కాళేశ్వరం కట్టిన ఉంటున్నారు. కూలేపాయ మిషన్ పేరు తట్టుండ్రు, ఎవరైనా నీళ్ళు తాగుతుండ్రా? ఈరోజు మీ ఆలోచనకు ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మును ఆవిరైపోయినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే అడ్డుపడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి చెప్తే అడ్డుపడతారు. అంటే అసలు మిమ్మల్ని ఏమాడాలంటే బీఆర్ఎస్ బీజేపీ. ఒకవేళ మీకు చేతనైతే బీజేపీని అడుగుతున్నా, తీసుకురండి కేంద్రం నుంచి వెళ్ళి 100 కోట్ల 1000 కోట్ల 1,00,000 కోట్ల ఇప్పటివరకు 15 మాసాలైంది. ఏం తెచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి? గుండు సున్నా గాడిద గుడ్డని మేము మొదలు చూడండి, అంతే కదా. ఒక్క ప్రాజెక్టు మీరు తీసుకురాగలిగితే కనీసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తేడా ఇప్పుడు మేము కొనుగోలు చేసే తేడా ఏదైతే ఉందో దాన్ని గమనించాలని కోరుతూ మిగతా ధాన్యాన్ని కూడా వీలైతే తొందరలో మేము కొనుగోలు చేస్తామని, రైతుకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా వెనక్కిపోవడంలో ఏ ప్రభుత్వం ఉండదు. రైతుకు రాజేయడానికి రైతుకు కొనుగోలు చేసిన 3 రోజుల లోపలనే సన్నపు వడ్లకు కూడా 5,000 బోనస్ ఇచ్చే కార్యక్రమం